కొత్త పెన్షన్ విధానం ప్రతి ఒక్కరికి. ప్రతి నెల పింఛన డబ్బులు కోసం ఎదురుచూసే అవ్వాతాతలకు చేతిలో చిల్లి గవ్వ లేక ఇబ్బంది పడే పేదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఊరటనివ్వనుంది. చేయూత పథకంలో అవినీతికి అడ్డుకట్ట వేస్తూ లబ్ధిదారులు అందరికీ ఇకపై నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అధికారులు ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గనుక చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు దాదాపు 42 లక్షల మంది చేయూత పింఛన్లపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీరిలో సగం మందికి మాత్రమే ఆన్‌లైన్‌లో నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ అవుతూ ఉన్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు నగదు రూపంలో ఇస్తుండగా మిగిలిన వారికి పోస్టల్ అకౌంట్ల ద్వారా చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఈ నగదు పంపిణీలో అక్కడక్కడ అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దీనికి తోడు పోస్టాఫీసుల దగ్గర వృద్ధులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి నరకం చూస్తున్నారు. ఈ ఇబ్బందులు అన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం డిజిటల్ పేమెంట్‌లకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాంక్ అకౌంట్, నగదు రూపంలో పింఛన తీసుకుంటున్న వారి ఇబ్బందులను గమనించిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ వారికి కొత్తగా పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరిపించే పనిలో పడింది. దీనివల్ల లబ్ధిదారులు ఎక్కడికి ఎళ్లవలసిన అవసరం లేకుండానే వారి ఖాతాల్లోనే డబ్బులు పడతాయి. అవసరమైనప్పుడు నేరుగా బ్యాంకుకు వెళ్లి గాని లేదా దగ్గరలో ఏటీఎంల ద్వారా గాని ఎంచక్కా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆగస్టు నుంచే కొత్త విధానం. ప్రస్తుతం పింఛనదారులు లబ్ధిని నిర్ధారించేందుకు లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. జూన్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే జూలై ప్రక్రియ పూర్తి చేసుకుని ఆగస్టు నెల నుంచి లబ్ధిదారులు అందరికీ ఖాతాల్లోకి నేరుగా పింఛను డబ్బులు జమ కానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమాలకు బ్రేక్ పడటమే కాకుండా లబ్ధిదారులు అందరికీ కాలయాపన తప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.